ఓకే బ్రో నెక్స్ట్ మిస్ గైస్ బ్రో తగిలిందన్న పక్కన కూర్చోవయ్యా 50 బ్యాట్స్మెన్ పక్కన కూర్చోమంటావా పక్కన ఎన్ని పాసింగ్ క్లౌడ్స్ నెక్స్ట్ మ్యాచ్ అన్న అయిపోయింది మీ 10 పాసింగ్ క్లౌడ్ అయితే పర్లేదు గత కొన్ని వారాలుగా క్లౌడ్ పాస్ కూడా అక్కడే ఉంది అందరికీ రండి లాస్ట్ ఎప్పుడు గెలిచింది సినీ పరిస్థితి వెళ్దామా ఏడా చాలా పక్కన రావడం బాగా వెనక్కి నాలుగు కొట్టారా ఇప్పే ఏం ప్యాన్లు ఇప్పే బసరా ఇప్పేస్తుంది ఇంకోసారి బ్యాటింగ్ ఇవ్వాలి గాడుందరా అంటే సూపర్ ఓవర్ అని పడుతుందేమో అదే చూస్తున్నా మన వాళ్ళు కట్టుకొని పాకిస్తాన్లో కట్టుకొని కూర్చో ఏది ఈరోజు మా వాళ్ళు ఆన్య వదిలేసి అవుట్ కాదు నువ్వు ఆవేశపడి స్కోర్ కార్డు ఎందుకు పెట్టావు అనమాట నువ్వు కొడితే అంటే అలా కాదు అంటే సేమ్ గ్రౌండ్ కదా అని శరత్ ఓవర్ ఎక్సైట్ అయ్యాడు 150 కదా అని వెళ్ళు హరీష్ ఏముంది నా ఇంకా బ్యాట్ ఒకటి తెచ్చిస్తాను మోటివేషన్ కోసం ఐటమ్ సాంగ్ దెబ్బ మళ్ళీ గట్టిగా తగిలింది అందరినీ టార్గెట్ తీసుకో నీకెందుకు లేదు ఎప్పుడు మర్చిపోయాను లైట్ ఫెయిల్ అయిపోతే ఆడుతున్నా నీ బుక్ భలే
డిఫెన్స్ ఆడుతాను క్లారిటీ ఇచ్చాడు. తీసేయండి అది. TMT aiming for wickets. అరే ఇది డిఫెన్స్ వారి డిఫెన్స్ ప్రదీప్ వాళ్ళ దగ్గర సరే ప్రదీప్ అవుట్ కదా ఏంటి వాళ్ళు దానం చేసి వాళ్ళకి 2 ఇచ్చాం మనం 1 ఇచ్చాం. ఇంటికి వెళ్ళాలి లేదా ఉంది అరగంట తర్వాత బయలుదేరి కూడా రీచ్ అయ్యాడంటే డిఫెన్స్ ఆడుతుంది. నువ్వేంటి ఊపుతున్నావు ఏంటి తెలీదా అడ్డవా చాలా సిగరెట్ రెండు సిగరెట్లు ఆయన కూడా వచ్చింది మళ్ళీ ఎవరు రాలా. ఆ వీడియో ఎందుకు అదంతా తీసేయచ్చు హీట్ వస్తుంది. మన గొప్పతనం మనం చూసుకోవాలిగా. ఫోన్ హీట్ వస్తుంది. అవునా హీట్ వస్తుంది. ప్రదీప్ గారు 6 కొడితే ప్రదీప్ ఆడిని బాబు ప్రదీప్ కష్టపడి పెట్టాడు. కనీసం ప్రదీప్ అన్న నో అని చెప్పలేదు వాడు నో అని చెప్పాడు ప్రదీప్ ఎక్కడ చెప్పాడన్నా పాపం హరీష్ గారు అవునా చాలా ఫస్ట్ రన్ ప్రదీపే ఇటుకు వచ్చినాడు. ఫస్ట్ రన్ అవుట్ కాదు కదా. ప్రదీప్ రన్ అవుట్. ఇది ప్రదీప్ రన్ అవుట్ అంటే వాళ్ళు ఫిక్సింగ్ చేసుకుంటాం. హరీష్ బాబర్ గారు ఆయన ఫీల్డింగ్ కూడా బాగా చేస్తారు. ఎవరైనా పక్కన కెమెరా కట్టదు. శరత్ ఫ్రెండ్ హరీష్ మూడు 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 మరి కామెడీ అయిపోయిందా ఏదైనా అయిపోతున్నా ఎందుకు మరి అయిపోయింది? మనం మనం మాట్లాడకే లేదు అసలు దాని గురించి. ఎస్పెషల్లీ V3 రిమోట్లో యాక్చువల్గా V3 మూమెంట్ ఇచ్చుంటే కింద వచ్చిపోతాడు. నేను కనీసం ఆయన కూడా నేను కనీసం ఫీల్డింగ్ అనే చేసాం 4 వదల్లా అది కరెక్ట్ అసలు పర్ఫార్మెన్స్ జీరోగా ఉంది. మన పర్ఫార్మెన్స్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. ప్రసన్న 50 కొట్టాడు, స్టంప్ వికెట్ తీసుకున్నాడు, హ్యూమిలియేషన్. తర్వాత 2 వికెట్లు. 2 వికెట్లు కొత్త మనకి ఏమన్నా హ్యూమిలియేషన్ అంట. చాలు opening స్టేజ్ bowler వరకు బాగానే ఉంటుంది. ఈ జగన్ టీంలో నుంచి ఓపెన్ టేక్ గ్యాప్ ఇస్తాను. నాడు. ఒక 2-3 సంవత్సరాలు సరిపోతే మళ్ళీ ఆ టైం కూడా ఉండదు. వేరే ఆటలు ఆడుకుంటాడు. మనం స్టార్టింగ్ నుంచి కామెడీ అయిపోతుంది. వస్తుందా?
అదే కదరా. అయ్యో నాకు ఎంతసేపు తెలియదురా. అలా అయితే కొంచెంసేపు ఆడేవాడిని ఎంటర్టైన్మెంట్ కోసం. ఎవరికి ఎంటర్టైన్మెంట్ రా? అంటే నువ్వు అవుట్ కాకుండా ఉంటావు కదా. వద్దు 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 అంటే వస్తా వస్తా అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు స్కోర్ కార్డు పెట్టి ఇంక అట్టే వెళ్ళిపోద్ది. ప్రదీప్ ఏంది అంత షాట్ కొట్టాడు? ఆడేంటి అడగట్టాడు కదా అన్న మనం వెళ్ళిపోదాం. ఏడ్చాలన్నా? నవ్వాలన్నా? కాదు వచ్చాడు అరే వెళ్ళిపోదాం. ఏముందిలే ఆడు వచ్చే పని కాదు వదిలేరు. వచ్చాడు వేసుకుంటాడు ముగ్గురిని. నేను ప్రదీప్ భయపడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఛాన్స్ ఉంది. ప్రదీప్ కోచింగ్కి వెళ్తున్నా. ఎవరి దగ్గర? ఇక్కడ జాయిన్ అయ్యాడు 3000. అదే తగ్గిస్తాం. వాళ్ళ బోల్ నో బాల్. నోబాల్ ఇచ్చాడా? కనీసం ఇంకో 50 రన్లు అనుకుంటాను. వావ్. ఏంట్రా? అదే మాట్లాడుతున్నా. షేమ్ టు షేమ్ అదే డిస్కషన్ వస్తుంది. బ్యాటింగ్ ఒరే ఏమైందిరా నీకు? బ్యాటింగ్ బాబా నాకు విజల్ రాదు. ప్రదీప్ గారు తోసుకుంటాడు. బాటిల్ ఇటు అందిరా నా వచ్చేదా పోసుకొని ఎన్ని చూడాల్సి వస్తుందంటే చిన్నప్పుడే మటన్ బాటిల్ అడిగా గ్లాస్ కాదు. అప్పుడైతే లేచి ఉన్నావు కదా, దాంట్లోకి పెట్టి. కవర్స్ లో 6 పెట్టాడు రా, సిగ్గు తెచ్చుకోవాలి. మేము కాదు. అయ్యో నువ్వు కూడా అన్నా ప్రసన్న నువ్వే కదా ఆ రోజు ఉండింది నా సైడ్. ఆ రోజు కాదు ఈ రోజు ఎవరో చెప్పు. నేను కొట్టిన 6 వీడియో ఏమంటే ఒకళ్ళు ఉన్నారు 3GB అని చెప్పి ఇప్పుడు దాకా ఇలా అది పుణ్యక్షేత్రం అయిపోయింది. అది పుష్కరాలు కూడా వచ్చేసాయి. పుష్కరాలు కూడా అయిపోయింది. నా 6 రికార్డ్ లక్కీగా ఇప్పుడు అవ్వలేదంట. 2 సాలిడ్ 6 రికార్డ్. 2 6లు కొట్టాడు. రికార్డ్ విన్నారా? ఫస్ట్ 2 సాలిడ్, ఒకటి స్ట్రక్ అయింది. రే ఒకటి సాలిడ్. అప్పుడప్పుడు జరుగుతుంటాయి అలానే ఉంటాయి. సెకండ్ ది ఓకే గుడ్ 6. హఠాత్ పరిణామాలు. సెకండ్ వాళ్ళు చూడలా వాళ్ళకి నడుచుకోపోయారు. లేదు చూసానులే. నేను నడుచుకొని సెకండ్ ఎప్పుడు కొట్టింది రాహుల్. మిడిల్ ఎంత అప్పుడే కొట్టాడు. బావా వీడు రెండోది కొట్టింది కానీ అరే, సరిగ్గా పరిగెత్తే. కొట్టాడు. ఈ ఫుడ్ 6లో కొట్టుకొని ఈదలాడతాం మనం. ఇది 6 కొట్టి నిలబడ్డాడు. మేము మాత్రం వస్తూ వస్తే ఆడే ఫీలింగ్ పెట్టలేదు రాచి నీ అమ్మ. దెంగ్. పట్టకలి దింగ ఖాయం. ఇప్పుడు పని చేయలేదంట పాపం. ఈ లెగ్ లో ఫిక్స్ స్టార్టింగ్ ఆఫ్ 4 ఎన్ని బాల్స్ తీసుకున్నా? ఎన్ని బాల్స్? సర్లే మ్యాచ్ చెప్పు. అది చెప్పురా. ఓకే హాఫ్ సెంచరీ. కంగ్రాట్స్. ఫస్ట్ కంగ్రాట్స్. గుద్దమే కంగ్రాట్స్. తర్వాత బాల్స్ గురించి రండి రండి కూర్చోండి. రూమ్కి వెళ్ళాక బాల్స్ గురించి మాట్లాడు. ఈడ 50 కొట్టాడు. స్కోర్ చేయొచ్చు. స్కోర్ ఎంత? చెప్పనా? దిగుడే దిగుడు బ్యాట్. ఆయన నల్లకి వచ్చింటే మనకు చాలా ఎక్కువ సీరియస్ నా 172. అవునా ఇంటర్నెట్ అన్ని సాయి. కాకినాడ వేలు సైట్ తిన్నాం అంటాడు మళ్ళా దెంగాడు బస్ ఆపేడు ఆపే. వీళ్ళు ఓవర్లే. ఏంటి ఏంటో మళ్ళా ప్లేస్ లో ఇట్లా అర్థం కావట్లే. ఎక్కడ? కొడుతున్నాడు అక్కడే ఉన్నామని చెప్పు. మేమే ఎదురొస్తాం. కాదు స్కోర్ ఎంత 10 పాజిటివ్ వస్తాడు. ఏంటో ఈరోజు అంతా ఎలానే ఏంటో వీళ్ళందరూ కంగారు సిక్స్లు ఒకేలే పడుతుంది. ఇదేంటిది 53 రన్స్ స్కోర్ మంది. ప్రదీప్ ఆడుతున్నాడు. ప్రసన్న సైడ్లో ఉన్నాడు.
ఏందండి వాళ్ళని కీపర్ వాళ్ళు ఏం గెలకట్లేదు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లే. జస్ట్ ప్యాడ్లు వేసుకోపోయినాడు శరత్ గారు బయటికి. ఇంకా ప్యాడ్లు లేవా? అంటే చెప్పాలి కదా ఇంకా బ్యాటింగ్ రాలేదు, ఓవర్లు అయిపోయినాయి. స్కోర్ పెట్టి శరత్ అరౌండ్ నాకు తెలియదు. అని ఇంకా సార్ ప్రదీప్ గారు కూడా శిక్షలు దోశ గొడ్డు తింటాం. మన రివర్స్ లో 6 కొట్టాడు ప్రదీప్ గారు. ప్రదీప్ పని చేస్తాం అనమాట. రే వాడికి స్ట్రైక్ అన్నా వాడు కొడతాడు. పడిపోద్ది రై. ఒకే రూమ్ లో ఉంటే ప్యాంట్ పైకి విక్కరే నేను లేచర్కి పోయి వచ్చాను. గుడుంబ శంకర్లో పవన్ అంటున్నావు బాను ఏబిసిడి వచ్చి బెల్లం చేస్తారా వాడికి ఇంకా ఏమైంది మనం పోతేస్తాం పరువు మొత్తం పోయిందిగా. శరత్ వస్తున్నారు బ్రో దోశ గొడ్డు తింటావు. అప్పుడు మన మన గోర్లే అయిపోయాయంట అదేముంది రండి రండి కూర్చోండి. రండి కూర్చోండి. మా కెప్టెన్ పరిచయం చేయాలా చేసుకుంటారా? రండిరా రండిరా రండిరా. నెక్స్ట్ మా వైస్ కెప్టెన్ ఇక్కడ మావాడు చెప్పా కదా శిరీష. రిఫరెన్స్ పాయింట్ ఏంట్రా ఇంత దరిద్రంగా ఉంది? ఈరోజు ఆశించి నేను చెప్పలేదా వాడు షార్ట్ చూడు, షార్ట్ చూస్తురా. ఎవరు కొట్టండి? వాడు కూడా ఫస్ట్ టైం హాఫ్ సెంచరీ కొట్టాడని చెప్పి నువ్వు డకౌట్ ఏమని చెప్పలేదు. యాక్చువల్గా ఇప్పటివరకు ఇంకా బ్యాటింగ్ రాలేదని చెప్తామని బ్యాటింగ్ చేయలేదు. చెప్పా కదా. మనంతా ఇక్కడ పెట్టుకొని అట్లా ఎందుకు ఆలోచిస్తాడు? వర్ష సాయి వాడు కొత్తోడు, వాడు క్యాప్టెన్ ని హరీష్ కొత్త అన్న. ఈ అన్న రాహుల్ అన్న భవిష్య రాహుల్ రవీంద్ర రాహుల్ వాడు కొత్తడే ఇంకా మా ఊరుడే మొన్న ఒకసారి ఆడాడు మ్యాచ్. ఓకే ప్లీజ్ భవిష్య మ్యాచ్ చూడడానికి ఇప్పుడు నేను మ్యాచ్ చూడడానికి రాలా అంటే మ్యాచ్ చూడకండి వాళ్ళు అట్టే వాడు. కాదు, అంటే వారానికి ఒక రోజు ఈ ఫేమస్ గా అందరితో తిరిగి కలుస్తుంటాడు. ఎలాంటి అది ఆడడానికి దీంట్లో అబ్బాయి ఏదో నాకు వినపడదు అట్లా. షార్ట్ రా అనవసరంగా రన్అట్ వెనక్కి తీసుకున్నాను. ఓఎస్ కడ భలే కొట్టాను నా పోరు. చూసావా షార్ట్ వాడిది? ఏమో కానీ రావాలి. ప్రదీప్ గారు మాత్రం ఇంప్రెషన్. కోచింగ్ ప్రదీప్ గారు మాత్రం ఇంప్రెషన్. నేను కోచింగ్కి వెళ్తాను.
నుండి వస్తుంది. ఒరే బాబాయ్ మరి ఏం చూస్తున్నాడు అక్కడ? వస్తుందిలే ఎక్కడికి వెళ్తుంది. ఏం చేస్తావు టచ్ కావాలి రేంజ్లో ఆడు కూడా నీకన్నా ఎక్కువ కొట్టాడు. మనకన్నా మన ముగ్గురికన్నా వాడు ఎక్కువ కొట్టాడు. ఏం కూర్చుంది అసలు. సిగ్గుండాలి. అయినా పర్లేదు సార్ ఈ గ్రౌండ్లో నీ ఆవరేజ్ ఉందా? అది ఈ గ్రౌండ్లో చెప్పండి రే, చెప్పండి. ఏం బాగా ఈ గ్రౌండ్లో నేను రాలేదు. 154 నాట్ అవుట్. కాదు మీ మధ్యలో అర్థం కాలేదు నీకు. డిసిజన్ ఉంది. అవును మరి. ఎవరి వల్ల? ఈడే దిష్టి బొమ్మలు ఆగలేదు. ఈడే కల్లా దిష్టి తగలేదు. మొన్న కూడా ఇలాగే చేస్తున్నారు. చెప్పండి. ఎందుకండి అంటే గ్రహాలు అనుకూలించట్లేదు అన్నాడు. నువ్వే పెద్ద గ్రహం అంటున్నావు, నీకు వల్ల గ్రహాలు అనుకూలించడం అంటే అట్లా. అంతేగా యాక్చువల్గా దింపిన క్యాండిడేట్ కొంచెం గట్టి క్యాండిడేట్ ఆయన షాట్ షాట్ శభాష్! షాట్ ఏమైంది వీడికి? వీరా బాల భైరవా. 23 బాల్ 23 బాళ్ళకు 23-42 182 స్ట్రైక్ రేట్. చెప్పట్లా ఫినిష్ ఈ టైంలో రన్అట్ అయితే అవ్వలే. 50 కొట్టారు వాళ్ళు. ఎప్పటి నుంచో 50 కొట్టాలి. మేము కొట్టాలని కోరుకుంటున్నాం. సన్న స్ట్రైక్ లేదు ఈరోజు. ఇది కూడా ఉండే కదా ప్రదీప్ లేదు ఐడియా ఎలా ఉంది? మనం వెళ్ళామా ప్రదీప్ నిజం భయ్యా వెళ్తే నేలే. బాగా ఇంప్రూవ్ చేస్తాను కవర్స్ లో 6 ఏమయ్యా? కవర్స్ లో 6 చాలా లేట్గా ఆడాడు ప్రదీప్ బయట ఏంది మంగేష్ ఎంత వికెట్ ఒకే షాట్ ఆడాడు ఎంత వికెట్